భారత ఉపరాష్ట్రపతికి పోటీ ఖాయమైంది. ఇండియా కూటమి నుంచి అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఊహించని ఎత్తుగడ వేసింది. ఎన్డీఏ కూటమి దక్షిణాది జపం చేస్తూ తమిళనాడు వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ కౌంటర్ గా కాంగ్రెస్ కూడా ఖతర్నాక్ స్కెచ్ వేసింది. తెలుగు బిడ్డ సుప్రీంకోర్టు మాజీ జడ్జి బి సుదర్శన్ రెడ్డి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఇప్పటికే ఎన్డీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్ ప్రతిపాదించారు. అయితే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ లేని వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటిస్తే ఆలోచిస్తామని చెప్పాయి ఇండియా కూటమి పార్టీలు. దీనిపై ఎన్డీఏ కూటమి తగ్గకపోవడంతో ఇండియా కూటమి కూడా తమ అభ్యర్థిగా తెలంగాణకు చెందిన బి సుదర్శన్ రెడ్డిని ప్రకటించింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థులుగా ఇద్దరు దక్షిణాది అభ్యర్థులే పోటీ పడుతున్నారు. బి సుదర్శన్ రెడ్డి సుప్రీంకోర్టు మాజీ జడ్జిగా రిటైర్ అయ్యారు. 2007 జనవరి 12 నుంచి 2011 జూలై 8వ తేదీ వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత గోవా మొదటి లోకాయుక్త చైర్మన్ గా విధులు నిర్వహించారు. 2013లో వ్యక్తిగత కారణాలతో ఆ పదవికి రాజీనామా చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ సునీత. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి మొత్తంగా కూడా ఆసక్తికర పరిణామం ఒకటి మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి గత నెల రోజుల క్రితం జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి జగదీప్ ధన్కర్ అనారోగ్య కారణాల రీత్యా ఉపరాష్ట్రపతికి రాజీనామా చేయడం, అదే సందర్భంలో వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించడం జరిగిపోయింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం, కేంద్ర ఎన్నికల సంఘం కూడా మొత్తంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధపడింది. సో నోటిఫికేషన్ రావడం, షెడ్యూల్ లో విడుదలైంది. సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇదంతా యాజ్ పర్ షెడ్యూల్ ఉండగా ఇప్పుడు అభ్యర్థుల విషయంలో కూడా చాలా ఆసక్తికరంగా ఒకరిపై ఒకరు ఇటు ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందని చెప్పవచ్చు. సో మొన్న ఆదివారం సంబంధించి బీజేపీకి సంబంధించి ఎన్డీఏ కూటమి తర్వాత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరిగింది. సో దానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు కీలక నాయకులందరూ కూడా హాజరయ్యారు. ఆ సందర్భంలో మొత్తంగా కూడా ఎన్డీఏ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నారు, అతన్ని నియమించారు. సో మొత్తంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తిని ఉపరాష్ట్ర పదవికి అభ్యర్థిగా ఇటు ఎన్డీఏ కూటమి కన్ఫర్మ్ చేసింది. సో అదొక. సో దానికి అనుగుణంగానే ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఇండియా కూటమి కూడా ఎన్డీఏ కూటమికి ధీటుగా కూడా అభ్యర్థిని రంగంలోకి దించాలని అనుకుంది. సో రకరకాల పేర్లు చర్చించిన అనేక అంశాలపై తెరపైకి వచ్చినప్పటికీ చివరాఖరుకు అనూహ్యంగా ఎవరూ ఊహించనట్టుగా తెలంగాణకు చెందినటువంటి మాజీ న్యాయమూర్తి బి సుదర్శన్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఎన్నిక చేయడం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. చాలా చర్చనీయాంశమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఇద్దరు రంగంలో దిగిన వారంతా ఇద్దరు కూడా దక్షిణానికి చెందిన వారే. ఎన్డీఏ కూటమికి సంబంధించిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా ఇప్పుడు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి తెలంగాణ చెందిన వ్యక్తి. సో ఈ ఒక రకంగా చూస్తే ఆసక్తికర పరిణామం అని చెప్పవచ్చు. తెలంగాణ బిడ్డ, తెలంగాణ వ్యక్తి ఉపరాష్ట్రపతికి సంబంధించి ఎన్నికల రంగంలో దిగుతుండడంతో ఇప్పుడు మొత్తం కూడా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్డీఏ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి పూర్తి స్థాయిలో సరిపడంత గెలుచుకునే అవకాశం ఉంది. ఈజీగా అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండానే చాలా ఈజీగా కూడా ఉపరాష్ట్రపతికి సంబంధించి అభ్యర్థి ఏవైతే సిపి రాధాకృష్ణన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటు లోక్సభలోను రాజ్యసభలోను పూర్తి స్థాయి ఫుల్ ఫ్లెడ్జ్ గా అభ్యర్థి ఉపరాష్ట్రపతి అభ్యర్థికి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయానికి కావాల్సిన అన్ని ఓట్లు కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా ఉన్నాయి, ఇబ్బంది కూడా లేదు. ఇంకా కొంతమంది తటస్థంగా ఉన్న వారు కూడా అధికార పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి సానుకూలంగా పాజిటివ్ గా ఉండేందుకు సిద్ధపడుతున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు వైసీపీ కావచ్చు, ఇతర రాష్ట్రాలు ఉన్నటువంటి కూడా కొంత తటస్థులు కూడా దాదాపు 20 నుంచి 30 మంది లోక్సభ ఎంపీలు, అదే విధంగా రాజ్యసభకు వచ్చి 10 నుంచి 12 మంది రాజ్యసభ అభ్యర్థులు ఎంపీలు కూడా
ఎన్డీఏ కూటమికి అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతిపై అనేకమైన చర్చలు జరిపినటువంటి ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అప్పగించారు. సో ఈ రోజు మొత్తంగా చర్చలు జరిపి మల్లికార్జున ఖర్గే అధికారికంగా మీడియా సమావేశంలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేశారు. సో ఆయన నేటివ్ తెలంగాణ, అందులోనూ రంగారెడ్డి జిల్లాలో ఆకుల మైదానం సంబంధించి ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి వారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసించి 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆ తర్వాత 2005లో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2007లో జనవరి 12న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా కూడా పదోన్నతి పొందారు. దాదాపుగా 4.5 ఏళ్లు సుప్రీంకోర్టులో పనిచేసిన అనుభవం సుదర్శన్ రెడ్డికి ఉంది. దీంతో పాటుగా నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వం అలసత్వాన్ని విమర్శిస్తూ ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కూడా కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి, అంటే చాలా సంచలనమైన తీర్పు ఇచ్చిన చరిత్ర కూడా సుదర్శన్ రెడ్డికి ఉంది. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి తాల్వాజోడు చట్ట విరుద్ధమని తీర్పు ఇచ్చారు. అదేవిధంగా 2011 జూలై 8న సుప్రీంకోర్టు జడ్జిగా ఆయన పదవి విరమణ చేశారు. సో రిటైర్డ్ అయ్యాక గోవాకు సంబంధించి లోకాయుక్త చైర్మన్ గా, గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్ గా పనిచేయడం జరిగింది. కాకపోతే 2001 డిసెంబర్ లో హైదరాబాద్ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా సెంటర్ శాశ్వత ట్రస్టీగా కూడా బాధ్యతలు చేపట్టారు. సో ఇదంతా ఒక వైపు అయితే, ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అభ్యర్థిని రంగంలో దించడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రస్తుతం ఎవరైతే ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థికి రాధాకృష్ణను, ఆయనకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది ఒక ఉంది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అంటే రెండు ఎటువంటి రాజకీయ నేపథ్యం కానీ ఆర్ఎస్ఎస్ భావజాలం కానీ ఇతరత్ర భావజాల వ్యక్తిని, సాధారణ వ్యక్తిని, ఒక అందరికీ అనువైన వ్యక్తిని మీరు అభ్యర్థిగా రంగంలో దించుంటే మేము ఎన్నికలకు వెళ్లే వాళ్ళము కాదు. కానీ మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం గల వ్యక్తిని మీరు పోటీలోకి దించడం అంటేనే మేము ఖచ్చితంగా మా సరుకు కూడా మేము రంగంలో దించాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు సామాన్యంగా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి కలుపుకొని, అంటే ప్రతిపక్షాలకు సంబంధించి కూడా చర్చలు జరిపి అందరికి అనువైన వ్యక్తిని పెట్టుంటే మేము ఎన్నికలకు తప్పుకునే వాళ్ళము. కానీ మీరు ఒక పద్ధతి ప్రకారం మీకు అనుకున్నటువంటి, మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తినే ఉపరాష్ట్ర పదవి, మీ చెప్పు చేతిలో ఉండే వ్యక్తిని, మీకు సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేసే వ్యక్తిని ఉపరాష్ట్రపతిగా పెట్టడం మేము ఏమాత్రం సబబు కాదు. దానికి వ్యతిరేకంగానే మేము ఇప్పుడు అభ్యర్థిని రంగంలోకి దించాలనుకుంటున్నామని చెప్పేసి కూడా మల్లికార్జున ఖర్గే మీడియా చెప్పారు. సో మొత్తంగా సెప్టెంబర్ 9న ఏం జరగబోతుందో ఇండియా ఎన్డీఏ కూటమి, ఈ రెండు ఓట్లు ఎలాంటి పోటీ ఉండబోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు మరొక ఆసక్తికర అంశం ఏంటంటే, సుదర్శన్ రెడ్డి తెలంగాణ వ్యక్తి కాబట్టి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులతో చాలా మంది ముఖ్య నాయకులతో, ప్రస్తుతం ఎంపీగా ఉన్న వారందరితో కూడా సుదర్శన్ రెడ్డికి వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంత పర్సనల్ ఇనిషియేటివ్ తీసుకొని ఇక్కడ మిగతా పార్టీలు, అంటే ప్రతిపక్షాల పార్టీతో పాటుగా అటు ఏపీలో కూడా కొంతమంది ఎంపీలతోని, అంటే రాజ్యసభ లోక్సభ ఎంపీలతో ప్రత్యేకంగా చర్చించే అవకాశం ఉంది. సో మొత్తానికైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కోణము వచ్చిందని చెప్పవచ్చు. సో దీనికి సంబంధించి సెప్టెంబర్ 9న ఈ ఎన్నికల్లో చివరి ఆఖరికి ఏం జరుగుతుంది, ఎవరు అభ్యర్థిని ఖరారు చేస్తున్నది మాత్రం, అభ్యర్థి ఎవరు గెలుపు ఉంటుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే రాధాకృష్ణ, ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కూడా అటు ఎన్డీఏ కూటమి కానివ్వండి, ఇండియా కూటమి కానివ్వండి, రెండూ కూడా అటు దక్షిణాది అభ్యర్థిని నిలబెట్టడాన్ని ఏ రకంగా చూడాలి? దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి? సునీత, ఇటీవల కాలంలో ఉత్తరాది రాజకీయాల్లో పాటు ఇతరత్ర అన్ని విషయాలు, అభివృద్ధిలోను లేకుంటే పదవుల విషయంలో కావచ్చు, ఉత్తరాది డామినేషన్ పెరిగింది. ఈ ప్రభుత్వం అంటే అధికారంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ కూటమి అయినా, ఎన్డీఏ కూటమి ఎవరైనా దశాబ్దాల కాలంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంతో మంది మేధావులు కావచ్చు, ఎంతో మంది ముఖ్యులు ఉన్నప్పటికీ, రాజకీయ నాయకులు ఉన్నటువంటి వారికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు. పదవుల విషయంలో కీలకమైన పదవులు కావచ్చు, మంత్రి పదవులు కావచ్చు, అదేవిధంగా రాజ్యాంగమైన బద్దమైన పదవులు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తరాది వారికే వెళ్తున్నాయి, ఉత్తరాది వారికే చెందుతున్నాయని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక ఆరోపణ ఉంది, ఒక ఆవేదన ఉంది. సో దీనికి తోడు ఇటీవల కాలంలో ఒక చోటు చేసుకున్న పరిణామం ఏంటంటే, ఈ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి లోక్సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దానిపైన దక్షిణాది రాష్ట్రాలకు పార్టీలకు అతీతంగా కూడా అన్ని పార్టీలు అన్ని చోట దక్షిణాది రాష్ట్రాలు అన్ని ఏకమై కూడా
దీనిపైన పోరాటంగా పడ్డాయి. సో ఈ నేపథ్యంలో కేంద్రం దీన్ని గమనించి ప్రస్తుతానికి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలో డీలిమిటేషన్ విషయంలో ఇంకా చాలా సమయం ఉంది. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూసుకుంటామని సాక్షాత్ హోంశాఖ మంత్రి అమిత్ షాని ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి తోడు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి అభివృద్ధి విషయంలో కావచ్చు, నిధుల విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో మేజర్ ప్రాజెక్టులన్నీ ఉత్తరాదికి పోతే దక్షిణాదికి నామమాత్రంగా అందులో కూడా కొంత చూసి చూడనట్టుగా ఏదో నామమాత్రంగా సంబంధించి నిధులు కేటాయించడం, అదేవిధంగా ప్రాజెక్టులు కేటాయించడం ఆరోపణ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉపరాష్ట్రకు సంబంధించి రాజీనామా చేసిన తర్వాత ఇది ఒక అవకాశంగా మలుచుకునే ప్రయత్నము బీజేపీ చేసిందని చెప్పొచ్చు, ఎన్డీఏ కూటమి చేసిందని చెప్పవచ్చు. దాంట్లో భాగంగానే తమిళనాడు ఒకే దెబ్బకు 2 పిట్టల్లా ఇప్పుడు తమిళనాడులో నెక్స్ట్ ఎన్నికలు జరగబోతున్నాయి మరొక సంవత్సరంలో 2026లో. సో ఆ ఎన్నికలకు చెక్కు పెడుతూనే ఎన్నికల్లో కూడా లబ్ధి చేకూరుస్తుంది. అదే సందర్భంలో ఈ ఉత్తరాది దక్షిణాది డిమాండ్ ఏది ఉందో దక్షిణాదికి చిన్న చూపు చూస్తున్నారనే దానిపైన కొట్టి పారేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఇలా అడుగులు వేసిందని మనం భావించాల్సి వస్తుంది. సో దీని కౌంటర్ గా ఇప్పుడు కాంగ్రెస్ కూడా, అంటే ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి కూడా అదే స్థాయిలో దక్షిణాదికి సంబంధించినటువంటి సుదర్శన్ రెడ్డిని పెట్టి దక్షిణాదికి తాము ప్రయారిటీ ఇస్తున్నట్టుగా బీజేపీ చెప్పింది. అదే సందర్భంలో కాంగ్రెస్ కూడా ఒక మెసేజ్ పాస్ చేయాలని ఈ యొక్క దక్షిణాది రాష్ట్రాల జపం చేస్తున్నట్టు తెలుస్తుంది. అందుకోసం దక్షిణాదికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను ఇటు ఎన్డీఏ కావచ్చు, ఎన్డీఏ కూటమి ఇద్దరు కూడా అభ్యర్థులను ఖరారు చేసినట్టుగా తెలుస్తా ఉంది సునీత. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.